దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం ఈరోజు మీ మధ్య ఇలాగా ఉండడానికి, ప్రభు నాకు చేసిన మహోపకారానికి నేను ప్రభువును స్తుతిస్తూ కాకినాడ నుండి జేసీ జీసస్ క్రైస్ట్ గ్రేస్ చర్చ్లోకి రావడానికి ప్రభు చేసిన ఉపకారానికై ప్రభుకి నేను వందనస్తున్నై ఉన్నాను. ఇది రెండవసారి మీ మధ్యకి రావడం. మెర్సీ ప్రార్థన పెట్టుకున్నప్పుడు రావటం జరిగింది. తర్వాత మరి కూడికల్లో మళ్ళీ ఈరోజు ఇలా రావటానికి మరి ప్రభు సాయం చేశారు. ఇక్కడ గొప్ప దైవజనులు ఉన్నారు. మరి వారితో నేను కలిసి దేవుని వాక్యం చెప్పడం అంటే కొంచెం కత్తి మీద సాము లాంటి విషయమే. కానీ మాట్లాడేది నేను కాదు, మాట్లాడేది ప్రభు. ఎవరూ మాట్లాడం, ఇక నిలబడతాం, కానీ ఆయన మాట్లాడతాడు. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి. మరి మీరందరూ మా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ సంఘ వ్యవస్థాపకులు బిషప్ దన్నాని జోసఫ్ మూర్తయ్య గారు మా మధ్యకి వచ్చారు. ఏప్రిల్లోనూ మార్చిలోనూ వచ్చారు. శిలువ ధ్యాన కూడికల్లోకి వచ్చారు. ఏప్రిల్లోని వచ్చారు. 4 రోజులు పెట్టాం. అప్పుడు మొదటి రోజు మీ పాస్టర్ గారే మా మధ్యకి వచ్చి చక్కని వాక్యాన్ని అందించి మరి బలపరిచారు. వారితో పాటు సైమన్ పీటర్ గారు కూడా వచ్చారు. దేవుని చిత్తమైతే మీరందరూ కూడా మరొకసారి మా మధ్యకి రావడానికి మరి దేవుడు అనుకూలపరచును గాక. మరి ప్రతిరోజు కూడా మేము గూగుల్ మీట్లో కలుసుకుంటాం. అయినా కానీ ప్రేమ్ సాగర్ గారు, శైలస్ గారు, తమ్ముడు శైలస్ పాడుతుంటే చాలా హ్యాపీ అయ్యాను నేను. చక్కగా పాడాడు ఆయన. ప్రభు చిత్తం అయితే ఆయన కూడా మా గ్రామానికి వస్తారు పాటలు పాడడానికి. ప్రేమ్ సాగర్ గారు, యోబయ్య గారు, అలాగే ఇంకా దైవజనులు అందరూ, మా తమ్ముడు చంటి గారికి, అందరికీ కూడా నేను మన కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చేరువచ్చిన సంఘమైన మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పరిచర్య చేస్తున్నటువంటి వారందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పాస్టరమ్మ గారు జాన్సీ అమ్మ గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మిసెస్ శైలాస్ అమ్మ గారికి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇట్స్ అవర్ ప్రివిలేజ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్. ఈ విధమైనటువంటి గొప్ప సహవాసం దేవుని యొక్క వాక్యంలో ప్రభు బిడ్డలుగా మనం ఉండడానికి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, అబౌట్ హిస్ ప్రెసెన్స్, దేవుని యొక్క సన్నిధిని గురించి కూడా మనం సంతోషిద్దాం. నేను అందులో నాకు పెద్ద జోక్స్ కానీ ఏమీ రావు. జస్ట్ నేను టీచింగ్ నాకు అలవాటు. బైబిల్ కాలేజీలో కూడా ఒక 10 సంవత్సరాలు పనిచేశాను. దానివల్ల నేను అరవలేను, కరవలేను, జోక్స్ చేయలేను. జస్ట్ నేను బైబిల్ టీచింగ్ మాత్రమే చేసుకుంటూ వెళ్ళిపోతాను. మీకు అర్థమైతే మంచిది, అర్థం అవ్వకపోయినా మంచిది. దేవుడే మీ హృదయాలని ప్రేరేపుతాడు. పౌలు మాట్లాడుతున్నప్పుడు లూదియా హృదయాన్ని ఎవరు తెరిచారు చెప్పండి? ప్రభువే తెరిచాడు కదా. అలాగే ప్రభు మీ హృదయాన్ని తెరవాలని ప్రార్థిస్తూ వాక్యం చెప్తాను. ఓకే, మీరు మాట్లాడుతున్నప్పుడు, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడకూడదు, నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడకూడదు, మీరు మాట్లాడితే నేను మానేస్తాను. ఓకేనా? ఇంకెవరు అటు ఇటు తిరగొద్దు. దయతో దేవుని యొక్క మరి వాక్యాన్ని మనం చదువుకుందాం. చదివినటువంటి లేఖనంలో
దేవుని వాక్యంలోంచి చదవబడినటువంటి లేఖనంలో 9వ వచనాన్ని చదువుకుని వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ఇంకా ఉందమ్మా? ఇంకనూ ఉందా? ఇంకా ప్రయాణం చేయొచ్చు, దక్షిణ దిక్కుకు వెళ్ళాను. ప్రార్థన చేసుకుందాం. మాట్లాడకండి, ప్రార్థన. ఓకే, అడగండి ప్రభుని. ప్రభా, నీ దాసంలో నుంచి నాతో మాట్లాడు నాయన అని మీరు అడిగితే, అరచు కాకి పిల్లకు ఆయన ఆహారం ఇచ్చినట్లుగా ఆత్మీయ ఆహారాన్ని దేవుడు మనకి ఇస్తాడు. నేను మాట్లాడితే ఎవరు వినరు, కానీ ఆయన మాట్లాడితే అందరూ వింటారు. నా మాటలు ఎవరికి ప్రయోజనకరం కాదు, కానీ ఆయన మాటలే మనల్ని ప్రయోజనకరం, మనల్ని బ్రతికిస్తాయి, మనల్ని ఓదారుస్తాయి, మనల్ని ఉజ్జీవింపజేస్తాయి, మనల్ని ఉద్ధరిస్తాయి, మనల్ని స్థిరపరుస్తాయి, మనల్ని బలపరుస్తాయి. అందుకే ఇర్మియా అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా వాటిని నేను భుజించాను అంటున్నాడు. కనుక దేవుని మాటలు మనం వింటున్నాం కనుక, యేసు నాతో మాట్లాడు నాయన, మనుషుడు రొట్టె వలన కాదు, కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. కనుక ప్రార్థనలోకి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, చదవబడిన వాక్యము నీది, చదివిన బిడ్డ నీ బిడ్డ, విలుచున్న ప్రజలు నీ ప్రజలు. ప్రభా, నీ దాసుని కృపతో జ్ఞాపకం చేసుకుని ఎంతో ప్రయాసపడి వచ్చాను ప్రభా. మరి కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచర్ని విడిచిపెట్టి ఇంచుమించు 200 కిలోమీటర్ల డిస్టెన్స్ ప్రయాణం చేసుకుని వచ్చాను. ఇక్కడ నీ చిత్తము, నీ ఉద్దేశము, నీ ప్రణాళిక ఏదైనా నా పట్ల నెరవేర్చవలసి ఉంటే నీ బిడ్డలకు కావలసినటువంటి వర్తమానం మీరు అందించండి నైనా. 2వ కూటము ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు, మొదటి కూటమి ద్వారా మాట్లాడుతూ వచ్చారు, 3వ కూటానికి నేను వచ్చాను నాయన. నా ద్వారా మీరు ఏం మాట్లాడతారో ఈ బిడ్డలతో ప్రభా, ఈ పరిచర్య యొక్క సరిహద్దుల విశాలపరచండి దేవా నైనా. మరి ఇక్కడ అనేక ఆత్మలను రక్షించండి. అలాగే లైవ్లో ఉండి నీ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడండి దేవా. నీవు మాట్లాడగలవు నాయన. మరి ఎవరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు మాట్లాడే దేవుడు గనుక మీరే సహాయం చేయమని మనం చేసుకుంటూ నైనా, మాట్లాడుతున్నటువంటి నీ దాసుని బోరగా వాడుకోనండి నైనా. నీ ప్రజలను, నన్ను మీరు సంధించండి, బోధించే నాతో మాట్లాడండి, వినుచున్నటువంటి నీ ప్రజలతో కూడా మాట్లాడమని యేసు ఘననామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఈ లేఖన భాగం మనం చాలాసార్లు విన్నాం, చాలాసార్లు మనం నేర్చుకున్నాం. ఈ ఆదికాండం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి సందర్భాన్ని అంతా కూడా మనం మరి నేర్చుకుని, చాలామందికి ఈ వాక్యాలన్నీ కూడా బాగా అందరికీ కంఠస్థ వచ్చినటువంటి కథ లేక సన్నివేశం లేక సందర్భం అని ఇక్కడ మనం ఈ ఆదికాండం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగాన్ని మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. కానీ ఇక్కడ ఒక్క మాటను మనం ధ్యానం చేస్తాం. ఏమనంటే 9వ వచనంలో ఇంకను అనే మాట, లేకపోతే ఇంకా, స్టిల్ అనే మాటను మనము ధ్యానం చేద్దాం. ఓకే, దేవుని వాక్యాన్ని విందాం. ఎక్కువ తగ్గించేసేయండి, ట్రిపుల్ కూడా పెంచండి, కొంచెం పర్వాలేదు, పెంచిన పర్లేదు. ఓకే, ఎక్కువ తీసేయండి. దేవుని వాక్యంలోంచి 9వ వచనంను మనము టిక్ పెట్టుకుందాం. కళ్ళు కనిపించిన ప్రతి ఒక్కరు కూడా టిక్ పెట్టుకుందాం. అంటే ఇక్కడ కొంతమంది లైట్స్ లేని వాళ్ళు ఉన్నాం, అంటే మాకు చూపు లేని వాళ్ళు కొంతమంది ఉన్నాం. సంఘం మాత్రం నార్మల్ పర్సన్స్, అందుకని
దేవుని యొక్క వాక్యంను మనం విందాం. ఓకే, 9వ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. అబ్రహాము ఇంకా ప్రయాణం చేయొచ్చు అనే మాట మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ఇంకా బ్రతికున్నామంటే ఎవరి కృప? దేవుని కృప. అబ్రహాము హలో, ఎక్కువ తీసేయండి సార్, ఎవరన్నా ప్రసంగంలో ఎక్కువ ఉంచకూడదు. రైట్, అలా ఉంచండి. కొంచెం సౌండ్ పెంచండి, పెంచితే ఓకే. రైట్, ఇంకా మనం బ్రతికున్నామంటే దేవుని కృప. ఈ భూమి మీద 2020లో 2021 ఇంచుమించు దాదాపు 2.5 సంవత్సరాలు కరోనా మహమ్మారి అందరినీ కుదిపేసింది కదా. చాలామంది గొప్ప గొప్పవారు లేరు మన మధ్య. ఎక్కువ మంది కరోనాకు బలైపోయింది ఎవరంటే దేవుని సేవకులు ఎక్కువ చనిపోయారు, లేరు వాళ్ళు. కానీ ఈరోజు ఈ మైక్ పట్టుకుని మాట్లాడుతున్నాను, నాకు కూడా కరోనా వచ్చింది, కానీ ఇంకా బ్రతికున్నానంటే ఎవరి కృప? దేవుని కృప. దేవునికి స్తోత్రం. పోయిన ఉపవాస ప్రార్థనలు ఎప్పుడు పెట్టారో తెలియదు, పోయిన సంవత్సరం. ఆ ఉపవాస ప్రార్థనల్లో ఉన్నవాళ్ళు ఈ సంవత్సరం లేరు, లేకపోవచ్చు, ఉండొచ్చు, కానీ కొంతమంది ఉండకపోవచ్చు. కానీ నువ్వు ఉన్నావంటే ఎవరి కృప? దేవుని కృప. ఇంకా బ్రతికున్నామంటే, ఇంకనో దేవుడు మనల్ని ఉంచుతున్నాడంటే, ఇంకా మనల్ని నడిపిస్తున్నాడంటే, ఎన్నో సమస్యలు వచ్చినప్పటికీ మనము ఆ సమస్యల నుంచి బయటపడి ఇంకా బ్రతికున్నామంటే, తట్టుకోలేనటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఇక అయిపోయింది నా పని ఇంక లేదు, నాకు ఇంకా ఏమీ లేదు, ఇక అయిపోయింది, శూన్యం అనుకున్న పరిస్థితిలో ఆయన ఆదరించి ఇంకా మనల్ని నడిపిస్తున్నాడంటే అది దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రాహాము సూర్యుడిని ఆరాధన చేసుకుంటున్నాడు, చంద్రుడిని ఆరాధన చేసుకుంటున్నాడు. ఆరాధన చేసుకుంటున్నటువంటి తన ఇంట్లో తెరాహు అంటే అబ్రాహాము యొక్క తండ్రి, మరి ఈ భూమి మీద ఉన్నటువంటి వివిధ మతాల యొక్క నమ్మకత్వంలో ఉన్నటువంటి వారు ఊహలో అనుకున్నటువంటి, వారి మనస్సులో అనుకున్నటువంటి దేవుడు ఇలా ఉంటాడేమో అని ఒక చెక్కతోనూ రాతితోనూ మట్టితోనూ ఇత్తడి లోహాలతోనూ ఇనుము లోహంతోనూ బంగారంతోనూ వాటిని క్రియేట్ చేసినటువంటి దేవతల యొక్క ప్రతిమలను చేసుకుని జీవనం కొనసాగిస్తూ ఉన్నటువంటి తెరాహు కడుపును పుట్టాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం. అబ్రాము పుట్టినప్పుడు అబ్రాము యొక్క ఇంటి ఇలవేలుపు ఎవరంటే సూర్యుడు చంద్రుడు. అందుకని అబ్రాము వాళ్ళ నాన్నగారు చేస్తున్నటువంటి వ్యాపారం అంతా చూస్తూ, ఇది చిన్న దేవుడు, ఇది పెద్ద దేవుడు, ఇది ఆ దేవుడు, ఇది ఈ దేవుడు అని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటే, ఏంటి మా నాన్న ఎలా చెప్తున్నాడు, అసలు ఈ భూమిని ఎవరు చేశారు, ఈ ఆకాశాన్ని ఎవరు కలుగు చేశారు, ఈ గాలిని ఎవరు కలుగు చేశారు, వీటన్నిటినీ ఎవరు కలుగు చేశారు అని తన మనస్సులో మదన పడుతున్నటువంటి అబ్రాముకు దేవుడే ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే, ఆయనే మొదట మనలను ప్రేమించెను అని ఉంది. ఎవరు ప్రేమించారంట? ఆయనే మనలను మొదట ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ఆదాము చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి మనమందరము పాపములో పడిపోయినప్పుడు, మన మనోనేత్రాలు మూసివేయబడినప్పుడు, దేవుడు ఎవరు అనే పరిస్థితిలో నుండి నిజదేవుని విడిచిపెట్టి మానవ జాతి విస్తరించుచున్న కొలది, భాషలు విస్తరించుచున్న కొలది, సంస్కృతులు విస్తరించుచున్న కొలది, నాగరికతలు విస్తరించుచున్న కొలది, జాతులు విస్తరించుచున్న కొలది, భూమి నిండుతున్నంత వరకు మానవుడు తనకిష్టమైన త్రావుకు తొలగిపోయాడని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, మనమందరము గొర్రెల వలె త్రావు తప్పిపోయితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రావకు తొలగెను. అలా తొలగిపోయి
దేవునికి దూరం అయిపోయారు కనుక, దేవుణ్ణి విడిచిపెట్టారు కనుక దేవుడు ఇలాగుంటాడేమో, ఈ సూర్యుడిలాగా ఉంటాడేమో, చంద్రుడిలాగా ఉంటాడేమో, గాలిలాగా ఉంటాడేమో, ఆహారంలో అన్నంలాగా ఉంటాడేమో, లేకపోతే ఆకాశంలాగా ఉంటాడేమో, నీళ్ళలాగా ఉంటాడేమో అని ఒక్కొక్క రూపాన్ని చేసుకుని ఒక్కొక్క విధానంలోకి ఏం చేశారంటే తొలగిపోయారు. అందుకే ఈ ప్రపంచంలో ఇప్పటికీ 10,000 మతాలు ఉన్నాయంట. ఎన్ని అంటే ఇవన్నీ ఎలా వచ్చాయి? దేవుని నుండి తొలగిపోయినటువంటి మానవుడు విస్తరిస్తూ విస్తరిస్తూ తనకిష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయాడు. వాటిలో 10,000లో మేజర్ రిలీజియన్స్ ఎంత ఉన్నాయంటే 47 మతాలు ఉన్నాయి. వాటిలో మరీ మేజర్ ఎన్ని ఉన్నాయంటే 4,000 ఉన్నాయి. కానీ మొత్తానికి సంస్కృతులు, నాగరికతలు, ఆచారాలు, సాంప్రదాయాలు, మతాలన్నీ కలిపి 10,000కు పైగానే ఉన్నాయంట. ఇలాంటి సిచ్యువేషన్లో దేవుడు ఒకసారి అబ్రాముతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమని మాట్లాడాడు? నీవు లేచి అన్నాడు. అంటే కూర్చున్నాడా, పడుకున్నాడా, ఏం చేస్తున్నాడు అంటే గో అన్నాడు దేవుడు. వెళ్ళు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ నేనే. నీ మనసులో మదన పడుతున్నావు కదా, ఎవరు దేవుడు అనుకుంటున్నావు కదా. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నేను దొరుకుదును అన్నాడు. కనుక ఆయన వద్దకు వచ్చిన వాడిని ఎంత మాత్రమో త్రోసివేయుడు. ఎందుకనంటే అబ్రాముతో చెప్పాడు, నేనే భూమిని ఆకాశమును కలుగ చేసిన సృష్టికర్తను. యెషయా గ్రంథం 45 అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 40, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు అని ఎవరికి చెప్పాడు దేవుడు? అబ్రాముకు చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కథ అంతా ఇందులో రాయబడలేదు, కానీ జస్ట్ అబ్రామును దేవుడు ఎన్నుకుంటున్నటువంటి విషయం, అబ్రహామును దేవుడు పిలుస్తున్నటువంటి విషయం, అబ్రహాము పట్ల ఆయనకున్నటువంటి ఉద్దేశం, అబ్రాము పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక నెరవేర్చబడే సమయం వచ్చింది కనుక అబ్రాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నీవు లేచి నీ దేశమును, నీ తండ్రిని, నీ బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాముకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయనే దేవుడు. ఆయనకు ముందు గాని ఆయనకు వెనకాల గాని ఏ దేవుడును లేడు. 95వ కీర్తనలో ఏమంటాడు? దేవతలందరికంటే పైన ఆయన ఉన్నాడు. దేవతలు అంటే అర్థం ఏంటంటే ఏంజిల్స్, హోస్ట్స్ ఆఫ్ దిస్ ఏంజిల్స్. అందుకే ప్రవక్తలు ప్రవచిస్తూ ఏమన్నారో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరా సైనికులు అంటే పరలోక సైనికులు, దూతలందరికంటే పైన ఉన్నాడు ఆయన. ఆ దేవుడు అబ్రాముతో మాట్లాడుతున్నాడు. అబ్రాముకు ప్రత్యక్షమైన తర్వాత అబ్రాము ఏం చేస్తున్నాడు? 12వ అధ్యాయం 4వ వచనంలో ఏం చేశాడు? యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అతడు వెళ్ళెను, అబ్రాము వెళ్ళెను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎందుకు ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు? దేవుడు ఎందుకు ఒక వ్యక్తితో మాట్లాడతాడు? దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు పిలుస్తాడు? దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు పుట్టిస్తాడు? దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ఏర్పాటు చేసుకుంటాడు అంటే హీ నోస్ బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్. అతని యొక్క హృదయాంతర రంగాలు దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ బుద్ధి తెలుసు, నీ బ్రతుకు తెలుసు, నీ విధానం తెలుసు, నీ మాట తెలుసు, నీ చూపు తెలుసు, నీ క్రియలు తెలుసు. ఇప్పుడు ఎలాగున్నావో, రేపు ఎలాగుంటావో, ఎల్లుండి ఎలాగుంటావో, అవతలేళ్ళు ఎలాగుంటావో, ఇప్పుడు ఎలాగుంటావో, వచ్చే సంవత్సరం ఎలాగుంటావో, నడిప్రాయంలో ఎలాగుంటావో, యవన కాలంలో ఎలాగుంటావో, నీ బ్రతుకంతా తెలుసు ఆయనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని అబ్రహాము హీస్ ఏబుల్ టు ఫుల్ఫిల్ హిస్ పర్పస్. దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చగలడు అని, నెరవేర్చుటకు సమర్థుడు అని అబ్రాముకు దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుచేత అబ్రాముకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అబ్రాము ఏం చేస్తున్నాడు? దేవుడు పిలిచాడులే, ఆయన చెప్పినట్లు చేద్దామని ఏం చేశాడు?
తండ్రిని విడిచిపెట్టడం చాలా కష్టం, దేశాన్ని విడిచిపెట్టడం చాలా కష్టం, ఇంకా బంధువుల్ని విడిచిపెట్టడం ఇంకా కష్టం. ఇప్పుడు మా గ్రామానికి నేను పనిచేస్తున్నటువంటి చొల్లంగి అనే గ్రామం, అది కాకినాడలోనే భాగం. అది 5 కిలోమీటర్లు ఉంటుంది మా గ్రామానికి కాకినాడకి. మాకు నీళ్లు దొరకవు, ఉప్పు నీళ్ళు, ఉప్పు నోట్లో నీళ్ళు వేసుకుంటే ఉప్పు, ఆ నీళ్లు వాడొద్దురా బాబు అన్నారు మాకు. అయినా మందిరం ఎదురుగానే ఇల్లు ఉంటుంది, ఇల్లు ఎదురుగానే మందిరం ఉంటుంది. అయ్యగారు కూడా వచ్చారు. ఇంకో మందిరం 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 2 స్థలాల్లో పనిచేస్తున్నాను దేవుని పని. అయితే నాకు సౌకర్యంగా ఉండాలని నా ఉద్దేశం. ఏంటి సౌకర్యం? కాకినాడ వెళ్ళిపోవాలి, కాకినాడలో మకం పెట్టుకుని సేవ ఇక్కడ చెయ్యాలి అనుకుంటాను నేను. కానీ మా పాస్టర్ అస్సలు ఒప్పుకోవట్లేదు. సేవ వదిలేసి ఎలాగ వెళ్ళిపోతాం, సేవ ఎక్కడ వదిలేద్దాం, 5 కిలోమీటర్లే కదా, వచ్చేద్దాం అంటున్నాను. కానీ మా మిస్సెస్ మాత్రం కథల్లా పోతుంది. విడిచిపెట్టి? సొంత గ్రామం విడిచిపెట్టి, సొంత ఇల్లు విడిచిపెట్టి. పిల్లరా పొయ్యికాడ ఆకుమడిలా ఉంది మా ఆవిడికి. అందుకని ఏం చేయట్లేదు, ఆమె విడిచిపెట్టట్లేదు. కానీ అబ్రాహాము చూడండి ఏమన్నాడు దేవుడు, దేశాన్ని వదిలేశాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టేశాడు, బంధువుల్ని. ఎప్పుడు వస్తారు తెలుసా? మన పెళ్ళిళ్ళు వస్తారు బంధువులు. అదేంటి, ఎంత దేవుడు నమ్ముకుంటే మాత్రం బొగ్గు మీద సొక్కట్లేదండి పిన్ని అంటే, అలాగా పాస్టర్ గారు తిడతారు, కనబడకపోయినా తడువు మరీ తిడతాడు అని అంటారు కదా ఎవరో. బంధువులంటే అంత ప్రీతి. కానీ అబ్రాహాము ఏం చేశాడో తెలుసా? బంధువుల్ని దేవుని కొరకు వదిలేశాడు. అంటే బంధువులు చేదరించుకోమని కాదు అక్కడ అర్థం. దేవుని వాక్య ప్రమాణాలకి ఎవరొచ్చినా అడ్డొచ్చినా, వాడు రక్త సంబంధి అయినా, కట్టుకున్నదైనా, పిల్లలైనా, భార్య అయినా, దేవుని ఉద్దేశాలకు అడ్డొచ్చినోడు ఎవడైనా ఏం చేయాలి? ఈ వాక్యాన్ని తీసుకొని కొంతమంది ఏం చేస్తున్నారంటే, అదిగో మీ దేవుడు తల్లిదండ్రులు వదిలేమన్నాడు, భార్యను వదిలేమన్నాడు, అక్క చెల్లెలు వదిలేమన్నాడు, అన్నదమ్ములు వదిలేమన్నాడు, గొంజి తీర్చుకుంటున్నారు. ఆడికేమర్థం అవుతుంది మాట? దాని అర్థం ఏంటంటే, వాక్య ప్రమాణానికి దేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడో, దేవుడు నిన్ను తల్లి గర్భములో పిండముగా రూపింపబడకముందే నిన్ను ఎందుకు బయటికి తీసుకొచ్చాడో, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేటప్పుడు చాలాసార్లు ఎవరడ్డొస్తారు చెప్పండి? ఎవరడ్డొస్తారు? అననీకి ఎవరడ్డొచ్చారు? సఫీరా అడ్డొచ్చింది. మా మైకుడు అమ్మగారు ఏమని చెప్పమంటే అదే చెప్పాడు. ఇంతే వచ్చిందని చెప్పు, గో మళ్ళీ ఎక్కడికైనా తేడా చెప్పేవా నీ పని అయిపోద్ది అంత. పాపం ఇంతే వచ్చిందండి ఇలా చేతులు నలుపుకుంటున్నాడు, తల కుంచుకున్నాడు. అన్నయ్య ఇంతే వచ్చిందండి అంటే కొన్నిసార్లు బెండ్ అయిపోతాం అన్నమాట. ఎవరైతే మనకి ఇష్టం వాళ్ళకి బెండ్ అయిపోయి అబద్ధాన్ని నడేస్తాం. ఆదాం కూడానంట నేను తిన్ను అన్నాడంట. నువ్వు తినవా? నువ్వు తినకపోతే రేపు నుంచి నీతో మాట అన్నది. మనం మాట్లాడకపోతే ఎవరున్నారు అక్కడ? ఒక కామెంటరీ వేత్త అన్నాడులే, నేను కాదు ఇక్కడ కల్పించేది, బైబిల్లో లేవు కానీ అవన్నీ. ఒక కామెంటరీ వేత్త అన్నాడంట, రాశాడు ఇలాగ ఏమని, ఆదాం అన్నాడంట నేను తిన్ను అన్నాడంట. తిన్నంటే నీ పని అయిపోద్ది అన్నది అంతే. అందుకేం చేశాడు? దేవుని మాట కంటే కూడా, అందుకే తన తల్లిని తండ్రిని విడిచి ఎవరిని ఎత్తుకుంటాడు? భార్యని ఎత్తేసుకున్నాడు. మరి అలా చేసేసాడు. అందుకని అబ్రాహాము ఏం చేశాడో తెలుసా? అలా జరగకూడదని ఏం చేశాడు? దేశాన్ని విడిచిపెట్టాడు, బంధువుల్ని విడిచిపెట్టాడు, తండ్రి ఇంటిని విడిచిపెట్టి దేవుడు చెప్పినట్టు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఆశీర్వాదం. అందుకే దేవుడు ఎంతోమంది ఉండగా, అందుకే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఏమని ఉంటాడంటే, భూమి యొక్క కొనల నుంచి పిలుచుకున్నవాడా అంటాడు. ఎక్కడి నుంచి పిలుచుకున్నాడంట? అక్కడ ఎవరిని గురించి మాట్లాడతాడంటే యాకోబుని గురించి మాట్లాడతాడు. మరి యాకోబుని పిలుచుకున్నాడా, అబ్రాహామును పిలుచుకున్నాడా? చెప్పండి అమ్మా. అబ్రాహామును పిలుచుకున్నాడు. మరి యాకోబుతో ఏమంటున్నాడు? నీవు నా దాసుడు అనియు, నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు తెలుసుకో, నేను నిన్ను భూమి యొక్క కొనల నుండి పిలుచుకున్నాను. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండం 7:7 చదవండి. 7:7 చదవండి. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని
యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్ముని ఏర్పరచుకొనలేదు. మిమ్ములను ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. ఎంత అంటే ఇశ్రాయేల్ దేశం ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? మన వైజాగ్ బెటర్, మా తూర్పుగోదావరి జిల్లా అంత ఉంటుంది. ఇప్పుడంటే 3 జిల్లాలు చేశాడు జగన్ గారు. కాకినాడ, అమలాపురం, రాజమండ్రి 3 జిల్లాలు చేశాడు. రంపసాడవరం దాన్ని కూడా ఎడకొడేశాడు. ఈ అమలాపురం నుంచి రాజమండ్రి, రాజమండ్రి నుంచి రంపసాడవరం ఎంతైతే ఉంటుందో అంతే ఉంటుంది ఇశ్రాయేల్ దేశం. ఇప్పుడు ఒక 80 లక్షల మంది ఉంటారంట, అంతే, అంతకంటే ఎక్కువ ఉండరు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ప్రపంచాన్ని తల్లకిందులు చేసేస్తున్నారు. పిన్నీస్ మొదలుకొని ఆకాశంలో ఎగిరే ఫ్లైట్ వరకు కనిపెట్టింది ఎవడో? ఇశ్రాయేలీడే. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకు అంత జ్ఞానం వాళ్ళకి వచ్చింది? ఆ రోజు తెరాహు దగ్గర నుంచి దేశాన్ని విడిచిపెట్టాడు కదా, బంధువుల్ని విడిచిపెట్టాడు కదా, తండ్రింటిని విడిచిపెట్టి దేవుడు చెప్పినట్లు చేశాడు కదా. ఆ అబ్రహాము జనాంగమే వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హిట్లర్ అని కూడా వచ్చాడు. హిట్లర్ వచ్చి ఏం చేశాడు తెలుసా? ఈ యూదా జాతిని లేకుండా చేసేద్దాం అనుకున్నాడు. చేయగలిగాడా? 2 లక్షల మంది యూదులు చంపేశాడంట. కానీ వాళ్ళు ఇంకా విస్తరిస్తూనే ఉన్నారు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? సమస్త జనము, విస్తారమైన జనం ఉండగా సమస్త జనము కంటే మీరు తక్కువే కదా. మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన చిత్తం అది. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే నేను వాక్యం ఇద్దరున్నా ఒకలాగా చెప్తాను, ఒక్కరున్నా ఒకలాగా చెప్తాను. ఓసారి పాస్ట్ గారు నేను సేవకు వచ్చిన కొత్తలో తీసుకెళ్ళాడు. అప్పుడు ఇంకా బాగా యవనొస్తుండు కనుక తీసుకెళ్ళి అంటాడు, ఈ పాస్ట్ గారికి అయితే కనపడదు కదమ్మా, 5గురు ఉన్నా తెలదో, 10 మంది ఉన్నా తెలదో, మన సంఘం ఇప్పుడు 5గురే ఉన్నాం కదా, అందుకే తీసుకొచ్చాను అన్నాడు. ఓరు బుద్ధిహీనుడా, అక్కడ ఎంతమంది ఉన్నారు నాకు తెలిసిలేరా అన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను పైకి అనలేదులే, లోపల తిట్టుకున్నాను. నీకైతే 2 కళ్ళే కానీ మాకు 4 కళ్ళు ఉంటాయి అనుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ప్రజలు ఎప్పుడూ కూడా గొప్ప వాటిని ఏం చేస్తారు? ఎంచుకుంటారు. నేను గొప్ప, నేను అనే స్వభావం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మా సంఘం అండి ఒక్కసారి జాన్వేస్లీ గారు అన్నారంట, ఒక్కసారి మా గుడికి రామ్మా అన్నాడంట. అయితే వాళ్ళ గుడికి వెళ్తుంది, వాళ్ళ పాస్ట్ గారు ఉన్నారు, వాళ్ళ సంఘం ఉంది, వాళ్ళు అన్నీ ఉన్నాయి. కానీ ఒక్కసారి మా గుడికి రా. ఎందుకు రావాలా? మమ్మల్ని చూడు, మా ఆట చూడు అంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మా పాట చూడు అంటారు. కానీ దేవుడు లేరా ఏం చేశాడు? చిన్న వాటిలోంచే గొప్ప వాటిని చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక గొప్ప జనం. సెల్ ఫోన్ ఆపేయండి. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు 4 కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవే. అందరూ సెల్ ఫోన్లు స్విచ్ ఆపేసేయండి. ఆధారం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూచాను నేనెన్నో సార్లు, లోకంలో ఎన్నో జయాలు చూచాను నేనెన్నో సార్లు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కరువైనది నమదిలో, సమాధానం కరువైనది. ఆధార్ పాటలందరూ నోరు తెరుద్దాం. ఆమేన్. కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా,
కొదువేమీ లేదు. కోరు పెట్టండి కదా, తబలా పెట్టండి. కుటుంబంలో కలతేమీ లేదు, ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కరువైనది, నా మదిలో సమాధానం కరువైనది. హల్లెలూయా, హల్లెలూయా. కదా, ఎందుకు దేవుడు ప్రేమించి సమస్త జనములు 24వ కీర్తన 1వ వచనంలో ఏమంటాడు? భూమియు ధన సంపూర్ణత, లోకములు దాని నివాసులు యెహోవావే. ప్రకటన ఆ నిర్గమకాండం 19వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటాడు? సమస్త భూమి నాదే కదా అన్నాడు. గొప్ప గొప్ప వాళ్ళు లేరా? కానీ వాళ్ళందరిని వదిలేసి దేవుడు ఏం చేశాడు? అబ్రాహామును, చిన్న జాతి, చిన్న తెగ, చిన్న ప్రజలు, చిన్న దేశం, వాళ్ళు ఎందుకు ఎన్నుకున్నాడంటే అది ఆయన చిత్తము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతోమంది ఉండగా మూర్తి గారిని ఇక్కడ ఎందుకు ఎన్నుకున్నాడు? ఎంతోమంది ఉండగా యోబు గారిని హైదరాబాద్లో ఎందుకు ఎన్నుకున్నాడు? ఎంతోమంది ఉండగా ఈ ప్రియులరా, ఈ లోకానికి ఎవరికి పనికిరాని మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? అది ఎవరు చిత్తం? దేవుని యొక్క సంకల్పం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, అబ్రాహాము ఏం చేశాడు? దేవుడు చెప్పినట్లు చేశాడు. చేసి అతను ఏం చేస్తున్నాడు? దేవుని ఉద్దేశం తన పట్ల నెరవేర్చడానికి ఎలా జీవిస్తున్నాడంటే, అతడు బయలుదేరుతూ వెళుతూ ఏం చేస్తున్నాడు? అక్కడక్కడ బలిపీఠాలు కట్టుకుంటూ వెళ్తున్నాడు. చెప్పండి, ఏం కట్టుకుంటూ వెళ్తున్నాడు? బలిపీఠం అనగా ప్రియులారా, దేవునితో సహవాసం చేస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అనేక బలిపీఠాలు కట్టుకుంటూ ఏం చేస్తున్నాడు తెలుసా? ఇంకనూ ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, ఇక్కడతో ఈ మాట ఆపుదాం. ప్రియులారా, అతడు ఇంకనూ ప్రయాణం చేసుకుంటూ వెళుతూ తన జీవితంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు అతనికి కదా. 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి వెండి బంగారాలు, పశువుల గొర్రె మేక మందలు, విస్తారమైన పనివారు వచ్చేసారు. ఆ రోజుల్లో పిల్లల భౌతిక ఆశీర్వాదాలని దైవ ఆశీర్వాదాలుగా భావించేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవడైతే ఘనమైన ఆశీర్వాదించబడతాడో, ఎవడైతే గొప్పగా ఉంటాడో, ఎవడైతే ఐశ్వర్యవంతుడిగా ఉంటాడో వాడిని దేవుడి ఆశీర్వాదంగా పరిగణించేవారు. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఆలోచిస్తే ప్రియులారా, ఇప్పుడు భౌతిక ఆశీర్వాదాలు తక్కువ, పరసంబంధమైన ఆశీర్వాదాలు ఎక్కువ. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు తన్ను ప్రేమించే వారికి ఆయన దాచి ఉంచిన మేలులు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుల హృదయమునకు గోచరం కాలేదు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, నీకు ఇల్లు ఉండొచ్చు, లేకపోవచ్చు, నీకు అప్పులు ఉండొచ్చు, లేకపోవచ్చు, నీకు దరిద్రం ఉండొచ్చు, లేకపోవచ్చు, నీకు వస్త్రాలు ఉండొచ్చు, లేకపోవచ్చు, మందబలం ఉండొచ్చు, లేకపోవచ్చు, గండబలం ఉండొచ్చు, లేకపోవచ్చు, ఆహారం ఉండొచ్చు, లేకపోవచ్చు, మేడలు ఉండొచ్చు, లేకపోవచ్చు, కార్లు ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ పరసంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటో తెలుసా అవి? తండ్రి కుడి పార్శ్వమున ఎవరు కూర్చున్నారు? క్రీస్తు కూర్చున్నాడు కదా. కూర్చున్నాడా? మనం కూడా అక్కడే కూర్చున్నాం. కూర్చుంటాం కాదు, కూర్చున్నాం. కూర్చోబెట్టేశాడు ఆల్రెడీ. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే లాజరు కురుపులతో బాధపడినా ఏ రోజు బాధపడలేదు. నన్ను అడుక్కున్నవాడిగా చేసావు నాయనా, ఆ దరిద్రుడు ఎంగిలి మెతుకులు తినేవాళ్ళగా చేసావు ప్రభా అన్నాడా? రసులు కారతంటే ఎవరిని పంపాడు దేవుడు? కుక్కలను పంపి, కుక్కలు నాలుకతో నాకి ఆ కురుపులను ఏం చేశాయి? శుభ్రం చేశాయి. అసలు కుష్ఠరోగిని కుక్కలు ముట్టుకుంటాయా? ఎంత చచ్చిన జంతువునైనా తింటాయి, కానీ పాము కానీ కుక్క కానీ కుష్ఠరోగి దగ్గరికి రాదు. కానీ కుష్ఠరోగిని ముట్టుకున్నాయి కుక్కలంటే ఎవరి ఆజ్ఞ అది? ఏలి అని ఎవరితో పోషించాడు? కాకులతో. పిల్లరా, ఈ లోకంలో అవసరం లేదు అనుకున్న వాటిని, ఎన్నిక లేని వాటితోనే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక దేవుని పిల్లలారా, అందుకే లాజరు భూ సంబంధమైన ఆశీర్వాదం లేకపోయినా
భూ సంబంధమైన సుఖం లేకపోయినా, భూ సంబంధమైన వివాహం లేకపోయినా, భూ సంబంధమైన సంతానం లేకపోయినా, నాన్నవారు లేకపోయినా ధనవంతుణ్ణి పాతి పెట్టారంట. లాజర్ని దేవదూతలు వచ్చి ఏం చేశారంట? కొనిపోయారంట. అవునా కదా? ధనవంతుని ఏం చేశారు? అయ్యగారు చచ్చిపోయారు. జమీందారు గారు చచ్చిపోతే ఏం చేశారు? అయ్యగారు శరీరాన్ని, దేహాన్ని ఏం చేద్దాం? గంధపు చెక్కలతో కాలుతాం, లేకపోతే సుగంధ ద్రవ్యాలతో దానపరుద్దాం అనుకున్నారు. అయ్యగారు ఆత్మకు శాంతి కలగాలంటే 2 నిమిషాలు మౌనం పాటిద్దాం అనుకున్నారు. ఆ వీధికి జమీందారు గారు పేరు పెట్టారు. ఆయన వీధిలో అయ్యగారు విగ్రహం పెట్టారు. కానీ లాజర్ని, కుష్ఠరోగిని ఎవరు ముట్టుకుంటారు? చచ్చిపోయాడు. ఏ తాడో కట్టి ఏం చేశారు? ఏ పెంట మీద కీడు చేశారో పాపం. కానీ అతని ఆత్మను మాత్రం ఏం చేశాయి? దేవదూతలు వచ్చి తీసుకెళ్లారు. ధనవంతుడి ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళిపోయింది? నరకులు. కాబట్టి ఈ భూమి మీద అది లేదు ఇది లేదని బాధపడొద్దు. నువ్వు క్షేమంగా ఆయన స్తుతిస్తున్నావు కదా, నువ్వు ఆయన ప్రార్థనిస్తున్నావు కదా, నీకు రక్షణ ఇచ్చాడు కదా, మారు మనసు ఇచ్చాడు కదా, ఎవరికి లేని భాగ్యానికి ఇచ్చాడు కదా. అందుకని పేదలైన మీరు ధన్యులు అన్నారు. కానీ ధనవంతులైన మీరు ధన్యులు అన్నాడా? అనలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనవారా, మనం ఉన్నటువంటి స్థితిలో ఇంకనూ మనం ఇలాగున్నామంటే సమస్య లేని వాళ్ళు అంటే ఎవరో లేరు. నాకు ఉన్నాయి, మూర్తి గారికి ఉన్నాయి, యోబు గారికి ఉన్నాయి. సేవకుడు ఈ ఒక భక్తుడు ఏమన్నాడంటే, జాన్ మంగాచారి గారు అన్నారు, మీరు ఈ పైన వేసుకున్న తెల్ల సొక్కా చూడకండి అమ్మా, లోపల బనీలు చూడండి నలిగిపోయి ఉంటుంది అది అన్నాడు. ఎందుకంటే అలాగుంటాయి. సేవకుడు పై వస్త్రమే వేసుకుంటాడు, లోపల బోల్డ్ పరిస్థితులు ఉంటాయి. 100 మందిని గెలాల, 100 మంది మనస్తత్వాలను గెలవాలి. ఒకడు మంచోడు అంటాడు, ఒకడు చెడ్డోడు అంటాడు. కనుక ఏదేమైనా కానీ దేవుని పిల్లలారా, ఇంకనూ మనం ఈ స్థితిలో ఉన్నామంటే, ఈ భూమి మీద ఇంకా బ్రతుకున్నామంటే, ఈ భూమి మీద ఇంకా ఈ పొడం మీద మనల్ని దేవుడు ఉంచాడంటే ఎవరి కృప? దేవుని కృప. కనుక ప్రియమైన వారలారా, ఇంకొక మాట చెప్పనివ్వండి. ప్రియమైన వారలారా, యేసు ప్రభువు వారు చెప్తూ ఒక ఉపమానం చెప్పారు. లూకా సువార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వరకు చదివితే అక్కడ ఉపమానం చెప్తూ అన్నాడు, మరి అనేక సంవత్సరాలు వస్తున్నాడు యజమానుడు. ద్రాక్ష తోటలో అంజరపు చెట్టు కూడా వేసుకున్నాడు. కానీ అంజరపు చెట్టు ఏ రోజు కూడా యజమానుడికి అవసరమైనటువంటి ఫలాలు ఇచ్చిందా? ఇవ్వలేదు. కానీ ఎలా ఉందంట? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ద్రాక్ష చెట్టు, ద్రాక్ష తోటలో ఏం వేసుకున్నాడంట? ఇప్పుడు చాలామంది అరటి తోటలో ఏం చేస్తారు? కొబ్బరి చెట్టు ఒకటే వేసుకుంటారు. జామ తోటలో నారింజ చెట్టు ఒకటి వేసుకుంటారు. ఎందుకు? మా ఓనర్ గారికి నారింజ పళ్ళు అంటే చాలా ఇష్టం, అందుకే ఈ చెట్టు ఆయన కోసం వేసుకున్నాడు అంటారు కదా. అలాగా ద్రాక్ష తోటలో ఆయనకి అంజూరం అంటే ఇష్టం కాబట్టి అంజూరం చెట్టు వేసుకున్నాడు. సంవత్సరం వేస్తున్నాడు, చూస్తున్నాడు, అంజూరం కాసిందా? కాయలేదు, వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ వచ్చాడు, కాయలేదు, వెళ్ళిపోతున్నాడు. మూడోసారి వచ్చాడు, కోపం వచ్చింది ఆయనకి. రేయ్ అబ్బాయి ఇలారా అన్నాడు. ఏంటి బాబు, నేను ఏ సంవత్సరం వచ్చిన ఇది ఏం చేయట్లేదు, కాయట్లేదు, దీన్ని తీసేయి. అప్పుడు ఏమన్నాడు తోటమాలి, బాబు ఈసారి దీన్ని గొప్ప తవ్వుతాను, ఎరువేస్తాను, నీళ్లు పెడతాను, ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను. అంటే అర్థమేంటో తెలుసా? బాబు ఈ సంవత్సరం దానికోసం 3 రోజులు ఉపవాసం ఉంటాను, అవసరమైతే ఆ సత్యానంద ఆ యోబుని అందరినీ పిలిపించి వాక్యం చెప్పిస్తాను, లేకపోతే ఇంకా 2 రోజులు, ఇంకో 3 రోజులు పెడతాను, ఇంకా కోటాల్లో పెడతాను, మారితే పర్వాలేదు అని సేవకుడు ఏం చేస్తాడు? దేవుని దగ్గర బతిమాలుకున్నట్టుగా. దాని అర్థం అది. అంటే ఇంకా నీరు పెడతాను, రోజే పెట్టట్లేదా? నీరు పెడుతున్నాడు, కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాను, ఇంకొక అవకాశం ఇవ్వండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక అవకాశం. అందుకే అబ్రాహాము ఇక్కడ ఏమంటున్నాడు? ఇంకనూ ప్రయాణం చేస్తున్నాడు, ఇంకనూ ఈ భూమి మీద ఉంచాడు. అంటే ఎందుకు ఇంకొక అవకాశం ఇచ్చాడు దేవుడు అని అంటే, ఒక 3-4 సంగతులు చెప్పుకొని
మనం ముగించుకుందాం. ఎందుకు ఇంకా మనం ఉంచబడాం, లేకపోతే ఇంకా దేవుడు మనల్ని ఈ భూమి మీద బ్రతికించాడు అని అంటే కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, ఎందుకు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, ఇంకనూ మనము ఆయన సన్నిధిలో ఉండగలిగామంటే మొట్టమొదటి విషయం రాసుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 7వ వచనం. నిలిచి ఏ కార్యాలు చేయడానికి? నీతి కార్యాలు. స్తోత్రం చెప్పండి. ఏ కార్యాలు చేయాలి సంఘం? నీతి కార్యాలు. అందుకే బ్రతికించాడు మనల్ని. ఈ సమాజంలో ఎక్కడా కూడా ఏం లేదు, నీతి లేదు. అన్నయ్య అంటుంది అన్నయ్యని నమ్మడానికి లేదు ఈ రోజుల్లో. అక్క అంటున్నాడు, అక్కని నమ్మడానికి లేదు. టీవీ ఆన్ చేస్తే చెడుతనం, సెల్ ఫోన్ ఆన్ చేస్తే చెడుతనం, ఏ ఇంటికన్నా వెళ్తే చెడుతనం, ఎక్కడ చూసినా దుర్నీతే తాండవాడుతుంది. కొన్ని సంఘంలో ఎక్కడైనా ఉందంటే సంఘాల్లో కూడా ఏం లేదు, నీతి లేదు. ఒకడు పాట పాడుతున్నాడంట, ఎవరీమే సూర్యుని ధరించినది, చంద్రుని అంత బింబము కలది, సైన్య సమారూపియగు ఈమె ఎవరు అంటున్నాడంట. ఇంకా తర్వాత రాజేశ్ కీము నా శృతి అలా పట్టుకున్నాడు. వీడు ఇంకా ముందుకు పాడేటాడు, ఈమె ఎవరు అంటున్నాడేంటి అని ఆయన చూస్తున్నాడు. ఈమె ఎవరి మీద ఉండిపోయాడు, పరవశం అయిపోతున్నాడు. ఎందుకంటే అప్పుడే లోపలికి వస్తుందంటాడు ప్రేమించిన అమ్మాయి. సంఘంలో కూడా ఏమి లేదు, నీతి లేదు. అందుకే ప్రభువు ఏమన్నాడు? కాబట్టి అన్నాడు. స్తోత్రం చెప్పండి. నా నీతిని, నా రాజ్యాన్ని ఎప్పుడు ఎదకండి? మొదట వెదకండి. దైవ సేవకుల్లో నీతి ఉందా? లేదు. విశ్వాసుల్లో నీతి ఉందా? లేదు. రెవరెండ్లలో నీతి ఉందా? లేదు. బిషప్పుల్లో నీతి ఉందా? లేదు. ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఏమి లేదు, నీతి. అందుకే నిన్ను బ్రతికించాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఇంకనూ మనం ఇక్కడ ఉన్నామంటే ఏ కార్యాలు చేయాలి? మనం నీతి కార్యాలు చేయాలి. ఏ నీతి? మన స్వనీతి కాదు. మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డలతో సమానం. మనమైనా నీతిమంతులుగా ఉంటే ఎవరి నీతి కావాలి మనకి? యేసయ్య నీతి కావాలి. యేసులో తప్ప ఆయన ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు కదా. నా సేవకుడైన యోబు సంగతి యోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, యథార్థముగా ప్రవర్తించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, యథార్థవంతులు దర్శించుటకై యెహోవా కను దృష్టి ఏం చేస్తుందంట? లోకమంతా సంచారం. చెప్పండి, ఇంకా మనం బ్రతుకున్నామంటే ఏ కార్యాలు చేయడానికి? నీతి కార్యాలు చేయడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడంటే, నోవహు ఏమనుంది? దేవునితో కూడా నడిచినవాడు, తరములో నిందారహితుడు. చదువమ్మా, మాట చదువు. అయితే నోవహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం పొందాడు? కృప పొందాడు కదా. 9వ వచనంలో ఏముంది? నీతిపరుడు తన తరములో నిందారహితుడై ఉండెను. తరములో 11వ వచనంలో చూస్తే భూలోకం అంతా దేవుని సన్నిధిలో బొత్తిగా చెడిపోయిందంట. ఎస్, భూలోకం అంతా చెడిపోద్ది, ఎక్కడైనా చెడిపోవచ్చు. కానీ నిన్ను దేవుడు ఎందుకు ప్రత్యేకపరచుకున్నాడు? నిన్నెందుకు నిలబెట్టాడు? నిన్నెందుకు సజీవుడిగా ఉంచాడు అంటే, నువ్వు దేవుని కొరకు నీతిగా బ్రతకాల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొన్న మా ఆఫీస్లో ఒక ఆవిడ, క్రిస్టియన్ ఆవిడ, దేవుని బిడ్డ,
ఎదురుగుండా నుంచుని కూర్చున్న ఎదురుగుండా కూర్చుని నిన్నేనే నమ్మి ఉన్నాను అని పాట పాడింది. అబ్బా బాగా పాడుకుంటుంది అని కోన రాగాలతో పాడుకుంటుంది లోపల. నిన్న ఆవిడెవరో సినిమా పాట పెట్టుకుంటే ఆ సినిమా పాట పాడుతుంది. మరి ఎక్కడుంది నీతి? ఏ ఎండకే కదా. ఉదయాన్నే వాగ్దానాలు, ఎన్ని వాగ్దానాలు వస్తున్నాయో, వాగ్దానాలు చూడటమే మానేశాను. ఆయన వాగ్దానం పంపుతాడు, ఈయన వాగ్దానం పంపుతాడు, ఆయన వాగ్దానం. ఈ కొంతమంది ఏం చేస్తారు, నీ వాగ్దానాలే చదువుతున్నారు కాబట్టి బైబిల్ చదవట్లేదు. ఆ తర్వాత బైబిల్ అయిపోయిన తర్వాత, చిన్న ప్రార్థన అయిపోయిన తర్వాత యేసుబో పక్కనుండు అని మిగిలిన టైంలో జబర్దస్తులు, ఆస్తులు, ఈ ఆస్తులు అన్నీ చూసుకుంటున్నారు. ఏం లేదు, నీతి లేదు. కానీ నువ్వైనా నేనైనా కనీసం మనమైన దేవుని కొరకు ఏం చేయాలా? నీతి క్రియలు చెయ్యాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మో పలానా వ్యక్తి చాలా యథార్థంగా ఉంటాడు దేవుని దగ్గర, అతని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలా అనే భయము నిన్ను చూసి ఏం చేయాలా? రావాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండో విషయం, ఎందుకు మనం ఇంకనూ బ్రతికున్నామంటే చూద్దాం. చూడండి 26వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. 25, 26 సారీ 26, 25 ఓకే చదవండి. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు నా ఆశీర్వాదమును పొందుదువుగాక, నీవు ఘనకార్యములు పూనుకొని విజయము నొందుదువుగాక అని దావీదుతో అనెను. ఏ కార్యాలు? ఇప్పుడు మొదటిది ఏ కార్యాలు చేయడానికి ఉంచాడు మనల్ని దేవుడు? నీతి కార్యాలు. రెండు ఏ కార్యాలు చేయడానికి ఇంకా ఉన్నాం మనం ఘనకార్యాలు చేయాలి. ఏం ఉండాలి మరి? ఘనకార్యం చేయాలంటే డబ్బు ఉండాలి కదా, బంగారం ఉండాలా. చాలా నిన్న మొన్న కానీ పాస్టర్ గారు మాట్లాడుతూ, మూర్తయ్య గారు మాట్లాడుతూ, ఇప్పుడు నాకు సహకరించే వాళ్ళు ఎవరో లేరు అని అన్నారు. కానీ ఆయన సహకరించే వారు ఉన్నా ఒకలాగే జరుగుతుంది, లేకపోయినా ఒకలాగే జరుగుతుంది. పరిచర్య ఆగిందా? ఆగలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడో యుగస్లేవియా దేశంలో పుట్టింది ఆమె. ఎవరావిడి? మదర్ తెరీసా. ఎక్కడికి వచ్చింది? కల్కట్టాకు వచ్చి, ఇండియాకు వచ్చి కల్కట్టా ప్రాంతానికి వెళ్ళి, ఆ రోజుల్లో బలపాలు లేకపోతే, పలకలు లేకపోతే ఇసుక మీద అక్షరాలు రాసి ఏం చేసింది? ఎంతో మందికి చదువు చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి. విలియం కేరీ గారు వచ్చారు. భర్త చచ్చిపోతే భార్యను కూడా మంటలో పడేస్తుంటే ఆయన ఏం చేశాడు? ఈ సతీ సహగమనం అనేది మంచిది కాదని ఏం చేశాడు? దాన్ని రూపుమాపాడు. ముక్కు పచ్చలారని బిడ్డల్ని ముసలోళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేస్తుంటే బాల్య వివాహాలని నిషేధించాడు. ఎవరో? విలియం కేరీ గారు. ఇండియా రాగానే ఏమైందో తెలుసా? మొదట కొడుకు చచ్చిపోయాడు. ఆ కొడుకుని భార్య భర్త గొయ్యి తవ్వుకుని ఇద్దరు సమాధి చేసుకున్నారు. మనమైతే ఏం చేద్దాం తెలుసా? దేవుడు పిలవలేదు నన్ను అని వెంటనే వెళ్ళిపోదు. అయినా వెనక్కి వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ భార్య చచ్చిపోయింది, పిచ్చిదైపోయింది ఆ విషయం. ఆ తర్వాత పిల్లలందరూ చచ్చిపోయారు. ఒకరోజు సువార్తకి వెళ్ళి వచ్చాడంట ఆయన. పిల్లోడు చచ్చిపోయాడంట. పిల్లోడు చచ్చిపోతే ఇంట్లో కడిగేసి మంచం మీద పడుకోబెట్టి సువార్తకి వెళ్ళి వచ్చిన ఆయనకి భోజనం పెట్టిన తర్వాత భర్తను తీసుకెళ్ళి చూపిస్తుందంట విలియం కేరీ గారి భార్య, ఇదిగోండి పిల్లోడు చచ్చిపోయాడు అని. అంత కమిట్మెంట్ వాళ్ళకి. ఏ కార్యాలు చేయడానికి? ఘనకార్యాలు చేయడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లలందరినీ పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, అయినా వెళ్ళాడా? ఈ రోజున పోస్ట్ ఆఫీస్ పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరో? విలియం కేరీ గారే. బ్యాంకింగ్ సిస్టమ్ ప్రవేశపెట్టింది ఎవరో? విలియం కేరీ గారే. ఈరోజు నీ చేతిలో బైబిల్ ఉందంటే ఆ ముద్రా యంత్రాన్ని ఇండియాకి తెచ్చింది ఎవరో? విలియం కేరీ గారే. ఒక క్రైస్తవుడు దేవుని కొరకు బ్రతికాడు. మనము కూడా ఏం చేయాలా? ఘనకార్యాలు చేయాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక ఈ టేబుల్ ఎవరు కొన్నారో ఇది చెప్తుంది, ఇది ఫలానా ఆమె కొన్నదే అని. ఈ మైక్ ఎవరు కొన్నాడో ఫలానా వ్యక్తి కొన్నాడో అని చెప్తుంది. ఇదిగో ఈ షర్ట్ ఫలానా వ్యక్తి ఇచ్చింది అని చెప్తుంది. ఈ మందిరంలో ఏ భాగమైనా నీకుంటే ఆ భాగం నిన్ను గురించి సాక్ష్యం చెప్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సౌండ్ బాక్సులు ఎవరు కొన్నారో ఈ సౌండ్ బాక్సులు నువ్వు ఫలానా వ్యక్తులు కొన్నదే అని నిన్ను గురించి సాక్ష్యం చెప్తే ఇవన్నీ ఏ కార్యాలు? ఘనకార్యాలు. యొప్పేలో తబిత అమ్మాయి చచ్చిపోయిందంట.
అప్పుడు అందరూ ఏం చెప్పారు పేతురు గారికి? ఏమని చెప్పారు? అయ్యా, ఈమె సంఘములో ఉన్న విధవరాళ్లకు ఏం చేస్తుంది? అంగీలు కుట్టించింది అని ఆమె చేసిన, దోర్కా చేసిన ఘనకార్యాలన్నీ కూడా ఎవరికి చెప్పారు? ప్రభు మా పేతురు గారికి చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మరి నువ్వేం కార్యాలు చేస్తున్నావు కదా? ఈ రోజున జేపీటీసీ అని ప్రారంభించి ఆయన ఎంతో మందికి సువార్త చెప్తున్నాడు. మరి కనీసం నువ్వు ఒక్కరికన్నా దేవుని సువార్త చెప్పేవా? నువ్వు ఒక్కరినన్నా దేవుని మందిరం తీసుకొస్తున్నావా? ఇలా తీసుకొస్తే ఈ చిన్న మందిరం ఎందుకు అయిపోతుంది కదా? కనుక దేవుని కొరకు ఏం చేయాలా? ఘనకార్యాలు చేయాలి. వీడు ఎందుకు పుట్టాడు? వీడు పాపం చేశాడా? వీడిని కన్నవారు పాపం చేశారా అంటే ఏమన్నాడు ప్రభువు? వీడు కన్నవారైనా కూడా ఏం చేయలేదు? పాపం చేయలేదు. దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్ష పరచుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గుడ్డివారు దేవుని కార్యాలు చేస్తే మరి నువ్వేం చేస్తున్నావు కదా? ఘన కార్యాలు చేయడానికి నిన్ను బ్రతికించాడు దేవుడు ఈ ఉపవాస ప్రార్థనలో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాల్ యాంగిచ్ గారు, అయ్యగారు ముగించేయమంటారా? ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. ఓకే, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తెఫనుడు నియమించబడినదెందుకు? నాడాత్మతో నింపబడినదెందుకు? స్తెఫనుడు నియమించబడినదెందుకు? నాడాత్మతో నింపబడినదెందుకు? కృపా బలము నిండా ఆత్మశక్తి తోడా, కృపా బలము నిండా ఆత్మశక్తి తోడా దూతల ప్రకాశించెనెందుకు? తులువను పరదైసు చేర్చెనెందుకు? ఎందుకు? అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, నీకు శ్రమ, మనందరికీ శ్రమ. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు తెచ్చారమ్మా? తేలేదా? చప్పట్లు కొట్టరే? దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు కాదు పాట పాడేటప్పుడు కొట్టాలా. ఓకే, పాట పాడేటప్పుడు చప్పట్లు కొడితే రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకసారి పాల్ యాంగిచ్ గారు, ఆయనకి 10 లక్షల సంఘం ఇప్పుడు కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయి ఉంటుంది. ఆయన మందిరం కడుతున్నాడంట. చెప్పండి, ఏం కడుతున్నాడు? మందిరం కడుతుంటే అందరూ ఎన్ని ఇస్తున్నారంట. ఎవరేమి ఇస్తారు ఇవ్వండి అని అంటే అందరూ, అయ్యగారు నాది 5,000, నాది 10,000, నీకు నేను ఇసుక ఇంతాను, నేను రాయి ఇంతాను అని ఇలాగే ఎవరెవరు చెప్తున్నారు. వాళ్ళ సంఘంలో ఒక అడుక్కున్న మామ ఉందంట, భిక్షం అడుక్కుండే మామ. ఆ మామకు ఒక చిప్ప ఉందంట, చిన్న ప్లేటు. ఆ ప్లేటు పట్టుకొచ్చి పాస్టర్ గారికి ఇచ్చిందంట. ఇదేంటమ్మా అంటే, అయ్యగారు నేను రోజు దీంతోనే అడుక్కుంటున్నాను, అందరూ అన్నీ ఇస్తున్నారు, నన్ను దేవుడు ప్రేరేపిస్తున్నాడు, ఈ ప్లేట్ ఇచ్చేయమంటున్నాడు, తీసుకోండి అంది. ముసల్దానా, నీ ప్లేట్ నేనేం చేసుకోను అన్నాడు. ఎవరో? పాస్టర్ గారు. మరి పాస్టర్ గారు ఏం చేసుకుంటాడు ఆ ప్లేట్ తీసుకుని? అడుక్కోకుండా నువ్వు ఎలాగ అడుక్కుంటావు రేపు పొద్దున? మరి నీకు కష్టం కదా, భోజనం తీసుకురావాలి కదా, ఆ భోజనం ఎలా తీసుకుంటావు? వద్దులే అన్నాడు. లేదు, నా ప్రభు ఇమ్మన్నాడు, రేపటి నుంచి నా పరిస్థితి ఎలాగో దేవుడు ఇంకొక మార్గం ఇస్తాడు, నాకు ఇమ్మంటున్నాడు కాబట్టి తీసుకోండి అని ఇచ్చేసిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ముసలిదాన్ని గోల పడలేక ఏం చేశాడు? తీసుకుని ఇలాగ టేబుల్ దగ్గర ఇలా నుంచుని ఈ ఎడం చేత్తో ఆ ప్లేట్ తీసుకుని ఈ కబోర్డుకి, ఈ గోడకి కబోర్డు ఉంటే ఆ కబోర్డులో అలా విసిరేసాడంట. ఏం చేసుకుంటా ఈ ప్లేట్ అని. సరే, ఒక వారం పోయింది. లండన్ నుంచి ఒక ధనవంతుడు వచ్చాడంట పాస్టర్ గారి దగ్గరికి. ఎందుకు? అయ్యగారి మందిరం కడుతున్నారో, మందిరంకి సహాయం చేయాలని వచ్చాడట. వస్తే పాస్టర్ గారు చర్చిలో కుర్చీ వేసి
పాస్టర్ గారు కూడా ఆయన ఎదురుగుండా కూర్చొని మాట్లాడుకుంటూ మరి మందిరంకి ఏం అవసరం అన్ని విషయాలు చెప్తుంటే ఈ ధనవంతుడు పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడంట, ఈ కబోర్డ్లో చూస్తున్నాడంట. పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడంట, ఆ కబోర్డ్లో చూస్తున్నాడంట. ఏంటండి లేదా ఏం డేవిడ్ గారు లేకపోతే జాన్ గారు ఏంటి అలా చూస్తున్నారు ఏంటంటే, అయ్యగారు ఆ కబోర్డ్లో ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేటు ఎంతకి ఇస్తారో అన్నాడంట ఆయన. స్తోత్రం చెప్పండి. ఏమడిగాడు? పాస్టర్ గారు పక్క నవ్వుతున్నాడంటే, ఊరుకోండి బాబు, మా సంఘంలో ఒక బెగ్గర ఉంటుంది, ఆవిడ అందరూ అన్నీ ఇస్తున్నారని ఆమె ఆ ప్లేట్ అట్టుకొచ్చి ఇచ్చింది, ఆ ప్లేట్ మీరేం చేసుకుంటారు అయ్యగారు అన్నాడంట. లేదు మీరు దాన్ని ఎంత కమ్ముతారో చెప్పండి అన్నాడట. అదేంటి అంటే తర్వాత చెప్తాను అంటే, దానికే వెల కడతామండి, మీరే కట్టండి అన్నాడంట పాస్టర్ గారు. అప్పుడు ఆయన అన్నాడంట, కొన్ని కోట్ల డాలర్లు ఇస్తానాడంట. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుదామా? ఎన్ని కోట్లు? కొన్ని కోట్ల డాలర్లు ఇస్తాను. అదేంటి? నేను వచ్చిన దగ్గర నుంచి ఆ ప్లేట్ మీద నుండి ఒక రిఫ్లెక్షన్ పడుతుంది, ఒక వెలుగు ప్రకాశిస్తుంది. ఆ ప్లేటు సామాన్యమైన ప్లేట్ కాదు, ఆ ప్లేట్ నేను తీసుకుంటాను, ఎన్ని కోట్లు కావాలో చెప్పండి, అన్ని కోట్లు ఇస్తానన్నాడట. ఎవరు చేసిన ఘనకార్యం? ఒక బెగ్గర చేసిన ఘనకార్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వేం చేస్తున్నావు? చక్కగా ఏసి వేసుకుని పడుకుంటున్నావా? ఏసి ఇచ్చింది ఎవరు? దేవుడే. ఏం చేస్తున్నావు? పొద్దు నుంచి సాయంత్రం దాకా 15,000 రూపాయల కోసం కష్టపడుతున్నావా? ఇంటికి వచ్చి కనీసం ప్రార్థన కూడా చేసుకోకుండా పడుకుంటున్నావా? ఎంతమంది నశించిపోతున్నారు ప్రియులారా, ఎంతమంది నాశనం అయిపోతున్నారు. నిమిషానికి కొన్ని మిలియన్ల ఆత్మ నరకానికి వెళ్ళిపోతున్నాయంట. మరి నీ భాగం ఏంటి? నిన్ను దేవుడు ఏమడుగుతాడు? నువ్వు పరలోకి వెళ్ళిన తర్వాత, అమ్మా ఝాన్సీ నువ్వేం తెచ్చావు నా కోసం అంటే అప్పుడు ఏం చెప్తావు? ప్రభా నా భర్త ఇలాగా అంటే అమ్మగారిని బట్టి చెప్తున్నా, మీ పేర్లు నాకు తెలియదు కాబట్టి, అమ్మ నా భర్త ఇది, నా భర్త ఇలాగా, ఆయనకి లైఫ్ ఇచ్చాను, నేను ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను, నా భర్త సేవ చేశాడు అంటే, అమ్మ నా కోసం ఏం తెచ్చావు అంటే ఏం తీసుకెళ్తాం? వైజాగ్లో ఏం దొరుకుతాయి? ఏం ఫేమస్? ఏ స్వీట్ ఫేమస్? ఆర్కే బీచ్ ఆ నమూనా పట్టుకెళ్ళిద్దామా ప్రభుకి? ఏం తెస్తాం? అయ్యా పెళ్లి చేసుకున్నాను, బిడ్డలను ఉద్యోగం చేశాను, బిడ్డలు కన్నాను, పెళ్లి చేశాను, ఇదిగో నీ దగ్గరికి వచ్చేసాను ప్రభు అంటే అంతేనా? మరి నీ బ్రతుకు కాలంలో ఒక ఆత్మని రక్షించావా? దేవుని స్తోత్రం చెప్పండి. నా మందిరంలో నీ చెయ్య ఏమన్నా వేసావా? నా పరిచర్యలో ఏమన్నా వేసావా? కల్లవరి సతీష్ గారికి పంపిస్తాం 10,000, ఇక్కడ ఇస్తావా? జానసమ్మ గారికి 70,000 చేస్తాం, ఆయనకి ఎందుకు ఇవ్వాలా? ఇంకో కారు కొనేస్తాడు మూర్తయ్య గారు అనుకుంటాం మనం. కానీ ప్రియమంతులారా, ఎవరికి ఇస్తున్నాం మనం? దేవునికి ఇస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఐపీసీ సహవాసంలో ఇప్పటికింకా ఐపీసీలో సహవాసం చేస్తున్న పాస్టర్లో వాళ్ళ సూపర్వైజర్కి ఇంకా దశంభాగాలు ఇస్తారు. ఎవరికి ఇస్తున్నట్టు? సూపర్వైజర్కి ఇవ్వట్లేదు. వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళు ఇచ్చే జీతాలు ఎంత అంటే సహవాసంలో వాళ్ళకి ఇచ్చే అది ఘనకార్యం. ఏం చేస్తాం మనం ప్రభు కొరకు? ఎందుకు ఉంచాడు మనల్ని అంటే దేవుడు ఘనకార్యాలు చేయడానికి, మొదటిదే నీతి కార్యాలు చేయడానికి. చివరిగా చదువుకుందాం చూడండి, 2 రాజులు 12వ అధ్యాయం 3వ వచనం చదువుకొని ముగించేసుకుందాం. ఎందుకంటే నాకు టైం అయిపోయింది కాబట్టి ముగించేసుకుందాం. ఓకే. అయితే ఉన్నత స్థలములు కొట్టివేయబడక నిలిచెను. జనులు ఇంకను ఉన్నత స్థలములందు బలులు అర్పించుచు ధూపము వేయుచు నుండిరి. ఇంకను ఏం చేస్తున్నారంట? ఉన్నత స్థలములలో బలులు అర్పించుచు ఏమేస్తున్నారు? ఇంకను. ఇందాక పాడాడు కదా తమ్ముడు శైలాస్, ఏమని పాడాడు? ప్రార్థన వలనే పైనము, ప్రార్థనే ప్రాకారము అని పాడాడు కదా. ఉన్నత స్థలములలో బలులర్పించుచు ఏమేస్తున్నారు? ధూపం. అంటే అర్థం ఏంటి? ఇంకను ప్రార్థించే సంఘాలు కావాలా? దేవునికి స్తోత్రం చెప్పండి.
ఇప్పుడు ప్రార్థించే సంఘాలు లేవు, కార్యక్రమాలు తంతు జరిగించే సంఘాలు ఉన్నాయి కదా. పాటలో ఈ ఆర్కెస్ట్రాలు వచ్చాక మొత్తానికి బద్దకస్తులు అయిపోయారు. మా చిన్నప్పుడు అలా కాదు, నే సాగిల్ల పాడి బ్రోకేదనంటే డ్రమ్ము వాయిస్తుంటే, మురవకాయలు వాయిస్తుంటే సంఘం అంతా పాస్టర్ గారు ఇక్కడ నుంచుని పాడుతుంటే పరలోకంలాగా ఉండేది. ఇప్పుడు అలా ఉందా? ప్రార్థన మొదలెడితే ఆల్రెడీ ప్రేయర్, ఇయ్యం ఆల్రెడీ ప్రేయర్లు. ఇప్పుడు అంత బలాలు లేవులే, బలాలు కూడా లేవు. మనం తినే తిండి కూడా అలాంటిది. భార్యాభర్తలు కష్టపడితే కానీ పొట్టెళ్ళ పరిస్థితి. నువ్వు ఆల్రెడీ ప్రేయర్ చేసావా, ఉపవాసం ప్రార్థన చేసావా, తపవాసం ప్రార్థన చేసావా, ఉప్మా ప్రార్థన చేసావా, బిర్యానీ ప్రార్థన చేసావా అనేది కాదు. నీ జీవితంలో రెగ్యులర్గా ధూపం వేసే అనుభవం ఉందా? కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళాడంట. ఇలా చెప్పుకోవడానికి సిగ్గే, సేవకులు నవమని పరుస్తున్నాను అనుకోవద్దు దయచేసి ప్లీజ్. అంటే సేవకులే కాదు, విశ్వాసులు వీళ్ళని చూసి వాళ్ళని చూసి వీళ్ళు ధైర్యపోయారు. ఇంతకీ పాస్టర్ అమ్మగారికి కార్డు చేద్దామని వెళ్ళాడంట. అమ్మగారు 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 అని తలుపు బాగుతున్నాడు. ఈయన మాట్లాడతలేదు ఆవిడ. ఎందుకు? ఈయనే బలవంతంగా తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడంట. లోపల హాల్లో లేదు ఆవిడ. బెడ్రూమ్లోకి వెళ్ళాడంట, బెడ్రూమ్లో లేదు. అవతల ఎక్కడో ఉందండి ఇంకో రూమ్, టీవీ రూమ్లో చక్కగా కార్తీక్ సీరియల్ చూస్తుందంట. కార్తీక్ దీపం, ధూపం ఇవ్వాల్సిన ఆవిడ ఏం చూస్తుంది? దీపం సీరియల్ చూస్తుంది. ఈ మధ్య ఆయన ఎవరో పెడుతున్నాడు, ఏంటది బైబిల్ వర్డ్స్ అని ఒక ఆయన పెడుతున్నాడు. పాస్టర్లు కూడా విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారంట, ఈ బ్యూటీ పార్లర్కి వెళ్ళి టైం వేస్ట్ చేస్తున్నారంట. సిగ్గుకరమైన పరిస్థితి కదా కదా. క్రైస్తవ్యం సిగ్గుమాలిన స్థితిలో ఉంది. అందుకే ప్రభు ఏమన్నాడు, మీ వల్లనే నా నామము అన్యజనులలో అవమాన పాలు లేక దూషణ పాలు అవుతుంది. ప్రార్థించే సంఘం, ఈ సంఘం కావాలా? ఆమేన్ చెప్పండి అందరూ. హల్లెలూయా. ముగ్గురితో ప్రారంభించినటువంటి సంఘాలు ఈ రోజున అంచెలంచెలుగా అభివృద్ధి చెందాయంటే కారణం ప్రార్థన పరిస్థితులను, ప్రేయర్ కెన్ చేంజెస్ థింగ్స్. అపోస్తుల కార్యములు 12:5 ఏమంటాడు? సంఘం పేతురు చెరసాలలో ఉంచబడును, సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. ఎందుకు దేవుడు నీకు ఉంచాడంటే ఇంకనూ ప్రార్థించేయడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకను అనేకుల కొరకు కన్నీళ్లు కార్చడానికి, నీవు యేసయ్యలాగా ప్రార్థించడానికి, అపోస్తుల్లాగా ప్రార్థించడానికి, ఏలియా వలె ప్రార్థించడానికి, యెహోషువ వలె సూర్యచంద్రులను ఆపడానికి, అబ్రహాము వలె ప్రార్థనా బలిపీఠాలు కట్టడానికి, అపోస్తుల వలె ధూపం వేయడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థించే సంఘాలు కావాలి కానీ ప్రోగ్రాం నడిపించే సంఘాలు వద్దు మనకి. ప్రోగ్రాలు కాదు మనకు కావాల్సింది ప్రార్థన. బిల్లీ గ్రహాం గారిని నాలాంటి సేవకుడు అడిగాడంట, అయ్యగారు మీరు ఎంత సేవ చేస్తున్నారంటే కారణం 3 విషయాలు ఉన్నాయి రాసుకోబాబు అన్నాడట. మొట్టమొదటి ప్రార్థన, మరి రెండోది అయ్యగారు ప్రార్థన, మూడోది అయ్యగారు ప్రార్థనే. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. అందుకే దేవుడు ఇంకనూ ఎందుకు ఉంచాడు మనల్ని? నీతి కార్యాలు చేయడానికి. ఎందుకు ఉంచాడు మనల్ని? ఘన కార్యాలు చేయడానికి. ఎందుకు ఉంచాడు మనల్ని? ప్రార్థించేవారుగా ఉండడానికి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ అన్నా.